వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు తొలి బహిరంగ సభకి లైన్ క్లియర్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇక తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు జిల్లాల యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలు నిర్వహిస్తూ మరింతగా ప్రజల మధ్యలోకి వెళ్లనున్నారు. తర్వాత చంద్రబాబు ఓ బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. ఇదే యువగళం ముగింపు సభ. యువగళం యాత్రను విశాఖపట్నంలోనే ముగించాలని గతంలో టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆఖరి రోజున భీమిలిలో భారీ ఎత్తున సభ నిర్వహించబోతున్నారు. డిసెంబర్ నెల 17వ తేదీన భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగుస్తుందని, అక్కడే భారీ సభ నిర్వహించబోతున్నట్లుగా విశాఖపట్నం టీడీపీ నేతలు తెలిపారు. ఈ సభలో విశేషమేమిటంటే టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆ సభలో ప్రసంగించనున్నారు. చంద్రబాబు ఆఖరుసారి బహిరంగ సభలో గత సెప్టెంబర్లో పాల్గొన్నారు. తన అరెస్టుకు ముందు అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే పేరుతో నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా చివరిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు. 3 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు మళ్లీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు వస్తున్న ఊహించని జనాదరణతో అసూయ మీదున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు యువగళం ముగింపు సభ భయం పట్టుకుంది. ఎందుకంటే ఇటు యువగళం పాదయాత్రకు గతంలో కంటే విపరీతమైన ఆదరణ దక్కుతోంది. అటు చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన్నే ఎమోషనల్ చేసేంత స్థాయిలో జనాలు వస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ప్రజా కార్యక్రమాలకు ఏ స్థాయిలో జనాలు వస్తారో చెప్పనక్కర్లేదు. వైఎస్ఆర్సీపీ సభల మాదిరిగా జన సమీకరణ చేయాల్సిన అవసరం లేకుండానే యువగళం ముగింపు సభకు భారీగా అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తారు అనే వైసీపీ నిఘా వర్గాల అంచనా. కాబట్టి దీన్ని తలుచుకొని జగన్ భయపడుతున్నారు. పైగా ఆ సభలో ఇద్దరు అధినేతలు ఒకే వేదికపై కనిపించడంతో ప్రజలు మరింతగా ఆకర్షితులు అవుతారు అనే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది.